నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి కావచ్చు, ఈ సంక్షేమాల విషయంలో పంచింది కావచ్చు. మోర్ దాన్ 11,00,00,000 సంబంధించి ఒక 3,00,000 కోట్లే ట్రాన్సాక్షన్ జరిగినియి. మిగిలిన 8,00,000 ఎక్కడ అనేది ఇప్పుడు మొన్న ఈ మధ్య నేను జేపీ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా ఓ 8,00,000 ఎక్కడ ఏమైపోయినట్టని. ఇదొకటి తీస్తున్నారు సార్ బయటికి. అంటే అంత అవినీతి జరిగిందా? 8,00,000 అవినీతి జరిగిందంటారా? అంటే ఇప్పుడు అంజి గారు మనం హ్మ్. 3,00,000 ఆయన పంచానని ఆయనే చెప్తున్నాడు హ్మ్. బటన్ నొక్కి. దానికి ఇంకా తక్కువేనండి. 3 అనేది ఫిగర్ రెండు ఔట్ అదే చేసాం గాని 2,80,000 సంథింగ్ కోట్లో, అండి. 75,000 ఆ! కోట్లో ఆయన లెక్క ఆ! చెప్తున్నాడు. అయితే అది చాలా పెద్ద ఫిగర్ ఏం కాదండి. హ్మ్. యావరేజ్ మీద మీరు ఎంత పడ్డది మీకు? ఒక 50,000 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటిది. మిగతా గవర్నమెంట్లు కూడా సంక్షేమం అని చాలా చేశారు. మీకు ఫ్రీ బియ్యం దగ్గర నుంచి, రూపాయి బియ్యం దగ్గర నుంచి ఇచ్చేవి. వాళ్ళు కూడా ఒక 25,000-30,000 కోట్ల రూపాయల దాకా చేస్తానే ఉన్నారు. మొత్తం 50,000 కోట్లు మీరు చెప్పిందే కాదు. మిగతాటివి కూడా నడిచినాయి కదా! ఓకే. పెన్షన్ అంతకుముందు ఉంది. హ్మ్. బియ్యం అంతకుముందు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంది. ఆరోగ్యశ్రీ ఉంది. ఇవన్నీ ఉన్నాయే కదా అప్పుడు. అవును. దానికి అడిషనల్‌గా చేస్తే ఇంకో 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుందేమో మీకు. అంతే ఓకే. కదా! ఓకే. సో, పోనీ వాళ్ళు చెప్పిన లెక్కే 2,75,000 కోట్ల రూపాయలు బటన్లు నొక్కి ఆయన పంపించారు. హ్మ్. ఇచ్చిన తర్వాత మిగతావి అన్నీ ఏమైనాయి అంటే మొత్తం 8,00,000 కోట్లు తినేసారు అనటానికి లేదు. హ్మ్. ఎందుకంటే అక్కడ వచ్చే రెవెన్యూస్ దగ్గర 2 ఏళ్లేమో కరోనాకు పోయింది. హ్మ్. ఆ రోజున రెవెన్యూస్ లేవు. లేనప్పుడు ఏదో అక్కడ వీళ్ళకి వాళ్ళకి సర్దామన్నారు. ఒక 1,00,000 2,00,000 కోట్లు తీసినా గానీ కామన్ సెన్స్ ప్రశ్న వస్తుంది అదే. ఈ 5 సంవత్సరాల్లో బడ్జెట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పెరిగింది? ప్రతి సంవత్సరం 10%, 15%, 10% పైన బడ్జెట్ పెరుగుతానే ఉంది. ఇవి పోయినియి, తెచ్చిన అప్పులు పోయినియి. ఆ మిగతా రకరకాల పేర్లతోటి వచ్చినది చూస్తున్నప్పుడు ఏంటంటే, కనీసం నాకు తెలిసి ఒక 5,00,000 కోట్లైనా ఏదో ఒక రూపేణ ఎక్కడో ఒక చోట మిస్‌అప్రాప్రియేషన్ జరగందే ఇంత ఉండదు. ఓకే. పోనీ మీరేమన్నా విపరీతంగా రోడ్లేసి డెవలప్ చేశారా అంటే అది లేదు. ఉద్యోగస్తులకేమన్నా ఇబ్బడి ముబ్బడిగా మీరేమన్నా పీఆర్సీలు ఇచ్చేసేసి పెంచారా అంటే అది లేదు. వాళ్ళ జీతాలు ఇవ్వటమే ఇదిగా ఉంది. మిగతా వాళ్ళకేమన్నా చేసి పోనీ పోస్టులేమన్నా క్రియేట్ చేసేసి విపరీతంగా డీఎస్సీ ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చేసారంటే అది లేదు. మీకు కనపడుతుందా సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్లు. వాళ్ళకి కూడా పెద్ద పెద్ద జీతాలేం లేవు. మినిమమ్ సాలరీసే ఇస్తున్నారు మీరు. ఇలా ఉన్నప్పుడు అసలు ఎందుకయింది ఇంత అప్పు అనేటువంటిది ఇవాళ $1 మిలియన్ ప్రశ్న. కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దాన్ని దాని లోతుగా విశ్లేషిస్తున్నది అదే. ఇప్పుడు మీరు చూడండి మన వైజాగ్ ప్యాలెసే తీసుకోండి. కనపడుతుంది 500 కోట్లే. అసలు లోతులకెళ్ళిన తర్వాత అసలు దాని పర్పస్ ఏంటి? దాని వెనకాల ఉన్నదేంటి? అది ఎందుకు జరిగింది? ఏంటి? అనేటువంటిది ఇంకా చాలా ఇప్పుడు లోకేష్‌ని ఎవరో అడిగారు. విజయవాడలో వైజాగ్‌లో ప్యాలెన్స్ ఇది గదండీ! దాని పరిస్థితి ఏంటంటే, అది పైకి కనపడుతున్నది. ఇంకా లోపల చాలా ఉంది. మేము తీస్తున్నాం అన్నాడు. అలాగే లిక్కర్ మిగతావి. ఇప్పుడు నిజంగా లిక్కర్ గనక తీసుకుంటే అంజి గారు హ్మ్. చిన్న కాలిక్యులేషన్ అక్కడ ఏసుకోండి. హ్మ్. అంతకుముందు రూ. 60 ఉండేది క్వార్టర్. రూ. 200 చేశారు దాన్ని. దానికి కారణం ఏం చెప్పారు? రేటు పెంచితే తాగటం తగ్గుద్దని. ఇక్కడ ఎక్కడన్నా లాజిక్కా? ఒకసారి అలవాటు పడ్డోడు అవసరమైతే అప్పు చేసన్నా తాగుతాడు గానీ మానేయటం అనేది జరగదది. అది మనకు ప్రూవ్ అయింది. బ్లాక్ ట్రాన్సాక్షన్ అసలు లెక్కలో లేవుగా ఇప్పుడు. మరి ఆ లెక్కలు ఎలా ఇప్పుడు చెప్తారు? అదే కదా చెప్తాంది. ఆ! ఇవాళ కంటైనర్ల కొద్దీ డబ్బు అక్కడికెళ్ళింది, ఇక్కడికెళ్ళింది అని చెప్పి రూమర్స్ రావడానికి కారణం ఇదే కదా! ఇవాళ మీరు అంటే ఇది మొత్తం ఈ 11,00,000 కాకుండా ఇది కాకుండా 8 కాకుండా ఇది ఎక్స్‌ట్రా 8 అనుకోవాలా? కాకుండా ఎక్స్‌ట్రా కదా ఇది. ఎన్ని సార్ ఇది? మరి నిజమే సాధ్యమేనా అది? ఇవాళ గనక ఆ! తవ్వుకుంటూ వెళితే అసలు హ్మ్. ఎక్కడ తేలుతాం అనేటువంటిది అర్థం కావట్లేదు మీకు. ఓకే. ఎంత జరిగింది అంటే ఒక్క లిక్కరే తీసుకోండి. హ్మ్. మామూలుగా ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకొచ్చి ఒక బాటిల్ పట్టుకొచ్చి చెప్పారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుర్తుందా? రైట్. మీకు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రూ. 10 లోపే ఉంటుంది ఇది. దీన్ని రూ. 60కి అమ్ముతున్నారని ఆ రోజుల్లో గొప్పగా చెప్పాడు. రూ. 200 అంటే ఎంత ప్రాఫిట్ చెప్పండి? పైగా బయటుండే బ్రాండ్‌లేమి లేవు. మొత్తం అంతా కూడా ఇక్కడ లోకల్ మేడే. అది కూడా మీకు సంబంధించినవి. ఇంకొకటి ఈ సందర్భంగా నేను చెప్పాల్సిందేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. మేము వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కూడా మేము ఇవ్వలేదు. మేము పర్మిషన్ ఇవ్వలేదు. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నవే అని చెప్పేసి చెప్తున్నారు. మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన పనిలే. ఆల్రెడీ నడుస్తున్న వాటిని మీరు కబ్జా చేసేస్తారు గదా! చీమకుర్తి గ్రానైట్ మైన్స్ ఉన్నాయండి. అవేమన్నా కొత్తగా పర్మిషన్‌లు మీరు ఇవ్వలే. ఉన్న వాటిని మొత్తాన్ని మీ అనుచరులకు రాయించుకున్నారు. లేదా వచ్చిన దాంట్లో ఇంత ప్రాఫిట్ పంపించండి అంటున్నారు. లేదంటే మూసేస్తాం అంటున్నారు.
ఈ పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి రుద్దిన తర్వాత మంచిదానికే 10 రూపాయలు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఈ పిచ్చిదానికి 5 రూపాయలు అయి ఉంటుంది. ఈ లెక్కన టర్న్ ఓవర్ కనుక లెక్కేసుకుంటే ఒక్క లిక్కర్లోనే ఎంత జరిగి ఉంటుందో ఆలోచించండి. అవును. తర్వాత శాండ్, మైన్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడ కంటైనర్ పట్టుబడ్డా అది కాకినాడ నుంచో ఇంకెక్కడి నుంచో మూలాలు ఇక్కడే ఉంటున్నాయి మన దగ్గర నుంచి. ఇలాగా అఫీషియల్గా తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి మాయమైనది అనేటువంటిది మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నెలలోనే దాన్ని తేల్చి ప్రజలకి శ్వేతపత్రాల ద్వారా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వాలి. రెండోది, దానికంటే ఎక్కువ అనాథరైజ్డ్గా ఇప్పుడు మనం చెప్పిన వాటి అన్నిటిలో కూడా జరిగినటువంటి కుంభకోణం దాన్ని మించి ఉంటుంది. ఇవన్నీ గనక తోవటం మొదలు పెడితే ఇందాక నేను అన్నట్టు ఎక్కడ అవుతుందో కూడా మనకు తెలియదు. ప్రజల సొమ్ము 5 సంవత్సరాల్లో ఎంతగా దిగమింగారు అనేటువంటిది మనం ఆలోచించవచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగినటువంటిది ఏంటంటే, మిగతా చోట్ల ఏ గవర్నమెంట్లో అయినా ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్థాయిలో చిలకొట్టుడు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ సంబంధించి శాండో ఇంకోటో ఏదో మరి 25 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు రికవరీ చేసుకోవాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏంటంటే సెంట్రలైజ్డ్ అయింది మొత్తం అంతా కూడా వ్యవస్థ. మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ వాళ్ళ సొంత చిలకొట్టుడికి అవకాశం లేకుండా చేశారనేటువంటిది ఒకటి ఉంది. దానికి ఉదాహరణ విజయవాడ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఓ సెటిల్మెంట్లో ఎక్కడో ఒక 5 కోట్ల రూపాయలు ఆయన ఏదో వచ్చింది, కారులో ఆయన ఇంటికి వెళ్తూ ఉంటే కాల్ వచ్చిందంట. ఏమని, ఇక్కడికి కదా రావాల్సింది, అటేంటి అటు వెళ్తుంది ఏంటి అని చెప్పేసి చక్కగా వెళ్ళి అక్కడ ఇచ్చేసి చేతులు దులుపుకొని వచ్చేసారు. ఇలాగా ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు నిఘా పెట్టుకొని టోటల్గా సెంట్రలైజ్డ్ కరప్షన్. మనం ఏ ఎమ్మెల్యేని ఏ ఎంపీని ఈ విషయంలో మనం బ్లేమ్ చేయాల్సిన పనిలే. మనకి బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తొస్తుంది. సినిమా గుర్తు. మహేష్ బాబు. అంతే. సో అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు చూసాడా, అవును. సెంట్రలైజ్డ్ క్రైమ్ ఇది. ఇప్పుడు వాళ్ళు పాపం కనీసం ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ చేయించి ఒక 4-5 లక్షలు తీసుకునే అధికారం కూడా వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అనుకోండి, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళ పవర్స్ ఉన్నాయా వాళ్ళకి? పాపం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి అంతటి తిట్లు తింటుంది వీళ్ళు తింటున్నారు. కాబట్టి ఇప్పుడు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు తిరగబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? చేసిందంతా నువ్వు చేసి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తావు? మా చేతిలో ఏం ఉండనిచ్చావు? మాకు పవర్స్ ఉండనిచ్చావా, లేకపోతే ఏదన్నా అవకాశాలు ఇచ్చావా? నువ్వును ఆ వాలంటరీ వ్యవస్థ మీ ఇద్దరే సరిపోయాయి. తిట్లు తినడానికి నిందలు మోయటానికి మాత్రం మేం కావాల్సి వచ్చామని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది కనీసం అంటే 8 నుంచి 10 లక్షల కోట్లు ఖచ్చితంగా ఎక్కడికి పోయిందనేది నిక్కుదేలాల్సినటువంటి అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు దాన్ని బయటపెట్టడంలో ఆయన సక్సెస్ అవుతారనేటువంటిది మనం చూడాలి. అందరూ ఉన్నట్టేనా దీంట్లో, లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్ట దీంట్లో? నేను ఇక్కడ పాయింట్ చెప్పింది అదేనండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దగ్గరే ఉన్నాయి 100% ఈ డబ్బంతా. ఇంకా మిగతా వాళ్ళు చేసుకోగలిగింది ఏమన్నా చేసుకున్నది ఏమన్నా ఉంటుందంటే, విజయసాయి రెడ్డి గారు కాసిన ల్యాండ్లు ఆక్రమించుకోవటం, లేకపోతే ఆ సిఎస్ గారు ఏదో జవహర్ రెడ్డి గారు వాళ్ళు ఏదో చేసుకున్నారు చూసారా, ఇలాంటివే కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో వచ్చే ఏది కూడా వాళ్ళు చేసుకున్నదే లేదు. అదంతా కూడా సెంట్రలైజ్డ్. సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలి, అక్కడ నుంచి ఏ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఆ లొకేషన్ ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు మీకు, ఆయన మొత్తం లెక్కలతో సహా చెప్పాడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి. కాకపోతే ఆయన ఫెయిల్ అయింది ఎక్కడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్లైట్లోనే వేసుకొని వెళ్ళిపోతున్నాడు లండన్కి అని చెప్పేసి హడావుడి చేయడం వలన అతను బఫూన్ అయిపోయాడు. కానీ యాక్చువల్గా అతను చెప్పినటువంటి దానికి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పోర్టులను వాళ్ళ మనుషులకు వాళ్ళు అప్పచెప్పుకోవటం, ఇక్కడ నుంచి బయలుదేరింది గుజరాత్ పోర్ట్ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కూడా చూస్తే పాసిబిలిటీ ఉందేమో అనిపించేటువంటి అవకాశం ఉందని మనం నిర్ధారించలేం, కానీ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లిక్విడ్ క్యాష్లో నడిచేటువంటిది. ఈవెన్ బడ్డీ కొట్లోకి వెళ్ళి సిగరెట్ కొనుక్కొని 5 రూపాయలు సిగరెట్ 10 రూపాయలు, దానికి కూడా మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నప్పుడు, రోజువారీ వాడు మందు తాగుతూ ఉంటే దానికి డిజిటల్ పేమెంట్ మీరు యాక్సెప్ట్ చేయలేదంటేనే దాంట్లో ఉద్దేశం ఏంటి? ఒక 20% 30% మీరు లెక్కల్లో చూపిస్తున్నారు, మిగతా 70-80% అంత వెనక నుంచి వెళ్ళిపోయినట్టే కదా. 5 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రెండో బ్రాండ్ లేకుండా మీరు చేశారు అంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయి ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఉంది. నాకు తెలిసైతే నేను ఒక సలహా కూడా ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి. దీనికోసమే ప్రత్యేకంగా ఒక శాఖని పెట్టి ఒక మినిస్టర్ని పెట్టండి. ఏ రఘురామకృష్ణరాజు లాంటి వాడిని ఇప్పుడు ఒక శాఖ మిగిలి ఉంది కదా, 25వ మినిస్టరు, అవినీతి నిరోధక శాఖ అనేది ఒక శాఖ పెట్టి
దానికి ఆ రఘురామకృష్ణరాజు లాంటి వాడిని కనుక పెట్టారనుకోండి, ఆయన అదే పని మీద ఉంటాడు. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం తొగిదీస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేస్తే చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోయి ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అదేలేండి. వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు వీళ్ళ కాబట్టి పనిలో వీళ్ళు ఉంటారు. ఆ మినిస్టర్‌కి ఆ పని తప్పితే ఇంకోటి ఉండకూడదు. ఇంకోటి ఉండకూడదు. అది ఇప్పుడు మనం అనుకున్న 6 లక్షల కోట్లు అప్పు తెచ్చిన దాంట్లో నుంచి, తర్వాత మనం చెప్పిన శాండు, మైను, వైను మిగతా వాటిల్లో నుంచి వచ్చినది ఈ అవినీతిని మాత్రమే ప్రోబ్ చేయడానికి ఒక మినిస్ట్రీ పెట్టాలి. పెట్టి దానికి కూడా సమర్థవంతుడైనటువంటి ఎక్కడ ఏమన్నా లాగగలిగే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకి అలాంటి మినిస్ట్రీ కనుక ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేది నా అభిప్రాయం.